నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో మత్స్యకార జాతిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా కూడా క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మత్స్యకార జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి సైకం రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫిబ్రవరి 17వ తారీఖున ఒక పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకార జాతిని ఉద్దేశించి చాలా అవమానకరంగా మాట్లాడారు. అవమానకరంగా మాట్లాడటమే కాదు, మా మనోభావాలు కూడా గాయపడ్డాయి. ఈ విషయం మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము. ఈ ఆందోళనలు కూడా ఆయన దృష్టికి వెళ్ళినాయి. వీటన్నిటి పరిగణన తీసుకుని ఆయన తాజాగా నిన్నటి రోజున ఆయన మా పాత్రికేయుల సమావేశం పెట్టి నేను పొరపాటున అన్నాను, నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు అని చెప్పారే తప్ప ఏదైతే మత్స్యకార కుల సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నామో మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలి అనేది మా డిమాండ్. ఆయన నేనేదో పొరపాటున అన్నాను, ఉద్దేశపూర్వకంగా అనలేదు అని చెప్పి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని చెప్పారు తప్ప మా జాతికి ఎక్కడా కూడా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పలేదు. ఆయన దూషించినేమో రాష్ట్రం అంతా అన్ని ఛానల్లో పెద్ద ఎత్తున తాటికంత అక్షరాలతో వచ్చినాయి. ఇప్పుడు ఆయన మా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామంటే ఏ ఛానల్లో కూడా రాలా, ఇంక్లూడింగ్ సాక్షి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఆ ఛానల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని సాక్షి వాళ్ళు కూడా ప్రచురించాల. అక్కడ కూడా మాకు మళ్ళీ అవమానం జరిగింది. మేము ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా కల్లబొల్లి మాటలే. మీరు మత్స్యకార జాతికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పని ఎడల నీ ఓటమే లక్ష్యంగా మా కార్యాచరణ ఇప్పుడు ఉంటుంది. భవిష్యత్తులో నిన్ను ఓడిస్తాం. మరి ముఖ్యంగా పార్టీ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక విజ్ఞప్తి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేత మీరు బహిరంగ క్షమాపణ చెప్పని ఎడల మీరు కూడా పార్టీ కూడా తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరో ముఖ్యమైన మాట, ఇప్పుడు మిత్రపక్షాలైన టీడీపీ మిత్రపక్షాలైన జనసేన కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, ఇవాళ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారినన్నా లోకేష్ బాబు గారినన్నా కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేవారు. ఇవాళ మా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారిని కావచ్చు, మా జాతిని ఉద్దేశించిన వారి మీద అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించడం లేదు? తక్షణం తెలుగుదేశం పార్టీ కూడా స్పందించాలి. ఆ మిత్రపక్షాలైన జనసేన పార్టీ కూడా స్పందించాలి, బీజేపీ పార్టీ కూడా స్పందించాలి. స్పందించడమే కాదు, రాబోయే కాలంలో భవిష్యత్తులో మేము చేపట్టబోయే ఆందోళనలు కూడా మీరు మద్దతు ప్రకటించాలని చెప్పి చేస్తున్నాము. చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నామని మీరు ప్రకటించున్నారు. ఆ ప్రకటన మాకు ఆమోదయోగ్యం కాదు. మీరు బేషరతుగా ఏ ఓట్లదైతే మీరు గద్దెనెక్కారో ఆ జాతి జనులకి, ముఖ్యంగా మత్స్యకార జనులకి మీరు బేషరతుగా క్షమాపణలు చెబితేనే, లేని పక్షంలో మా కార్యాచరణ ప్రకటిస్తాము. నీ ఓటమి లక్ష్యంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అయితే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే అన్నారో, అయితే ఎలక్షన్లు సమీపిస్తున్నాయి కాబట్టి కొంతమంది ఆందోళన చేస్తున్నారు కాబట్టి అని చెప్పి 12 రోజుల తర్వాత స్పందించారు కదా, దీన్ని నిజంగానే ఆయన క్షమాపణ చెప్పినట్టు భావించాలా? ఈ సంఘటన ఖచ్చితంగా గత ఒక 9 సంవత్సరాల క్రితం వెళితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని ఉద్దేశించి ఇదే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కూడా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాము, రాస్తారోకోలు చేపట్టాము, పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాము. ఆ విషయంలో మాకు అప్పుడు వైసీపీ మాకు మద్దతు పలికింది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని అవమానపరిచి కించపరిచినందుకు వైసీపీ పార్టీ ఎందుకు స్పందించట్లేదు? ఇది మేము వేసిన ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు దూషిస్తేనే మీరు స్పందిస్తారు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని దూషిస్తే మీరు స్పందించరా? ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా మీరు నష్టపోతారు. తక్షణమే మీ ఎమ్మెల్యే చేత మాకు బహిరంగ క్షమాపణ చెప్పించాలి.
చెప్పించిన నెలలు కూడా మా కార్యాచరణ ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యల మూలంగా ఏవైతే ఉన్నాయో ఆ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మత్స్యకార జాతికి సంబంధించి ఆ వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది. దాని మూలంగా ఏమైనా వైసీపీ అన్న లబ్ధి పొందిందంటారు మన ఎలక్షన్లో? ఒకటైతే చెప్పగలం, నిజంగా చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా మనోభావాలు తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఎలక్షన్ రావటం, ఆ ఎలక్షన్లో మత్స్యకారులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయలేదని కూడా మేము చెప్తున్నాము. అదే పరిస్థితి వైసీపీ తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారి చేత బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పించాలి. లేని ఎడల మాత్రం తీవ్రంగా మీరు నష్టపోతారని కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు కాకినాడలో మత్స్యకారుల గురించి మాత్రమే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారా, ఓవరాల్గా జాతి గురించి మాట్లాడారా? అదేవిధంగా ఆయన అసలు ఏం మాట్లాడారు? అసలు జాతికి సంబంధించి జాతి విషయం ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక కుల దురహంకారి, అధికార మతంతో, కుల మతంతో, డబ్బు మతంతో మాట్లాడతాడు ఆయన. ఇప్పుడే కాదు, ఒక మత్స్యకార జాతినే కాదు, అంతకుముందు కాపుల మీద దాడి చేయించాడు, చేనేతల మీద దాడి చేయించాడు, సెట్టిబలిల మీద కూడా దాడి చేశాడు. జడ్పీ సమావేశంలో మాజీ మంత్రి బోస్ గారి మీదే ఆయన వైసీపీ ఎంపీ గారి మీదే ఆయన జులుం ప్రదర్శించాడు. మేము 4వ వాళ్ళం, బాధితులుగా మేము 4వ వాళ్ళకు ఉన్నాం. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అంటున్నాడు కదా, నువ్వు ఉద్దేశపూర్వకంగానే అన్నావు. ఉద్దేశపూర్వకంగా అనకపోతే నిన్న నువ్వు పెట్టిన పాత్రికల సమావేశంలో చివరిలో ఒక విలేకరు అడిగాడు, నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవటం, ఏదైతే జేఏసీ వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటాం, రెండూ ఒకటి కాదు కదా అన్న దానికి నువ్వు దాట వేసావు. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదంటే ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని దూషించాలి, మమ్మల్ని తక్కువ చేసి చూడాలి, మా నైతిక విలువలు నువ్వు తగ్గించాలని చెప్పి కుట్రలో భాగంగానే చేసావని కూడా మేము అంటున్నాం. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఈ క్షమాపణ అంశానికి సంబంధించి పార్టీ స్పందించలేదు, అదేవిధంగా ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమే స్పందించారు. దీంతో మీరు సంతృప్తి చెందట్లేదా? ఏం చేయబోతున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న తన వెనక్కి తీసుకుంటున్నట్టు మేమేదో పొరపాటున నోరు జారి అన్నామని చెప్పి అంటున్నారు. అదేమాత్రం కూడా అది వాస్తవం కాదు. ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారు. చివరిలో కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక విలేకరి అడిగిన మాట కూడా ఆయన ప్రశ్న వేయకుండా దాట వేసి వెళ్ళారు. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, మేము ఆందోళన చేశాము, మా ఆందోళన ఫలితంగా నువ్వు కొంత దిగొచ్చావు. నువ్వు బేషరతుగా మా జాతికి చెప్పడానికి నువ్వు సందేహిస్తున్నావు అంటే నీ రెడ్డి కుల దురహంకారం అడ్డం వచ్చింది, నీ రెడ్డి ఈగో అడ్డం వచ్చింది, నీ అధికారం అడ్డం వచ్చింది, నీ ధనం అడ్డం వచ్చింది. ఇవన్నీ నీకు లేకుండా చేస్తాము, నీ ఓటమి లక్ష్యంగా మేము పనిచేస్తాము. తక్షణమే మా జాతికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మా కార్యాచరణ ప్రారంభిస్తాం. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అసలు తెల్లారి లెగిస్తే మత్స్యకారులకి, అదేవిధంగా పోర్టు వగైరా వ్యాపారాలు ఇవన్నీ కూడా మీతో కలిసి చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మిమ్మల్ని ఎందుకు కించపరుస్తాడంటారు? అది అతని నైజం. ఒక్క మత్స్యకారులకే పరిమితం కాల, అతని జులుము ఒక మత్స్యకారులకే పరిమితం కాల. కాకినాడ సిటీలో ఉన్న అన్ని కులాల మధ్య, అన్ని వర్గాల ప్రజల పట్ల ఆయన జులుం ఇట్లాగే ప్రదర్శించాడు. మా మీద కూడా ప్రదర్శించాలని చూశాడు. మేము ప్రతిఘటిస్తాం, నీకు బుద్ధి చెప్తాం. నువ్వు బేషరతుగా క్షమాపణలు చెప్పని ఎడల మా కార్యాచరణ ఉంటుంది. నీ ఓటమి లక్ష్యంగా కూడా మా కార్యాచరణ ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓటమి కాకినాడకి పరిమితం అవుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఉంటుందా జాతికి సంబంధించి? ఈ విషయంలో పార్టీ కూడా స్పందించకపోతే, పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్పందించకుండా ద్వారంపూడికి అనుకూలంగా వ్యవహరిస్తే కనుక ఆ నష్టం పార్టీకి కూడా జరుగుద్ది. ఈ విషయం మీద పార్టీ పెద్దలు కూడా స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించాలి. నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో మల్లాడి కృష్ణారావు గారు, మీ ఇతర పెద్దలందరూ కూడా ఉన్నట్టున్నారు, కానీ ఎవరెవరు ఉన్నారు, ఏం డిమాండ్ చేశారు? మల్లాడి కృష్ణారావు గారు కావచ్చు, మేము కావచ్చు, మిగతా ఇంకా మత్స్యకార మిత్ర శ్రేయోభిలాషులు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ బలిసాడి ఇందిరా గారు వచ్చారు, అలాగే అగ్నిక్షత్రియ సంఘాల నుంచి వచ్చారు, మత్స్యకార కుల సంఘాల్లో ఉన్న అందరూ కూడా వచ్చారు, జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మత్స్యకార విభాగ సభ్యులు కూడా వచ్చారు. మా అందరి డిమాండ్ బేషరతుగా మా మత్స్యకార జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎవరెవరో ఆందోళన చేస్తున్నారు అంటున్నాడు కదా, మేము మత్స్యకారులమేగా. యానం కృష్ణారావు గారు ఆయన మంత్రి అయినా
ఆయన అంత జాతీయ నాయకుడైనా కూడా మత్స్యకారుడు కాకుండా పోలేదుగా. చంద్రశేఖర్ రెడ్డి ఎవరు ఏ పార్టీలో ఉన్నా మత్స్యకారులమే కదా. నిన్న మేము కాకినాడలో దాదాపు 300-400 మంది మేము ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసామంటే ఈ రాష్ట్ర చరిత్రలో 200-300 మంది అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం అంటే నిన్న ఒక తొలిసారి జరిగింది. మేమందరం మా కామన్ అజెండా ఏంటి, మా కుల ఆత్మగౌరవం దెబ్బతింది, ఆత్మగౌరవం దెబ్బతీసిన వాళ్ళకి మేము బుద్ధి చెప్పాలి, అదే మాకు లక్ష్యం. మాకు అక్కడ పార్టీ లేవు, ఎవరైతే మమ్మల్ని అగౌరవపరిచారో వాళ్ళు మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, అదే మా డిమాండ్. ఇది అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా మిగతా వాళ్ళు ఎవరైనా స్పందించారా దీని గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్టీ వాళ్ళందరూ కూడా మీ పార్టీ మీన్స్ అదే వైసీపీకి సంబంధించిన మత్స్యకారులు కానీ వాళ్ళందరూ కూడా దీని గురించి ఎట్లా ఉన్నారు? వైసీపీ పార్టీలో ఉన్న మత్స్యకార కుల పెద్దలను కూడా మీ సందర్భంగా ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. మీరు కూడా మీ పార్టీ దృష్టికి, మీ పార్టీ అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యని పరిష్కరించాలి. లేని పక్షంలో కూడా పార్టీకి నష్టం జరుగుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తక్షణమే మీరు కూడా స్పందించండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేత మత్స్యకార జాతికి బహిరంగ క్షమాపణ చెప్పించడంలో మీరు కీలక పాత్ర పోషించండి. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి వలన పార్టీ కూడా నష్టపోతుంది. ఇది రాజశేఖర్ గారు చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా అంటే కేవలం కమ్యూనిటీ, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడిగానే ఆయన చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జాతికి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన వాటిని వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా తీసుకోని పక్షంలో కనుక అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రానున్న రోజుల్లో కష్టకాలం వచ్చింది అని కూడా దానికి సంబంధించినటువంటి అవసరమైతే భవిష్యత్ కార్యాచరణ కూడా చేస్తామని చెప్పి రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది రాజశేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.